ఇప్పుడు ఇదొక కీలక అంశము. స్ట్రెచర్ నుంచి స్ట్రేచర్ నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చిండు. ఇప్పుడు స్ట్రెచర్ మీద నుంచి మార్చురీకి పోతాడని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవరిని ఉద్దేశించి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటకు సంబంధించినటువంటి వార్త ఇది. స్ట్రెచర్ నుంచి మార్చురీకే, స్ట్రేచర్ నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చిండు. రేపో మాపో స్ట్రెచర్ మీద నుంచి మార్చురీకి పోతాడు. కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇవి. సిగ్గు ఉండాలి ఈ మాటలు మాట్లాడుతందుకు. ఇక నేను చెప్తా, మా దీని మీద కూడా మళ్ళీ కేసులు పెడతారా ఏం పెడతారా కానీ పెట్టుకోరి మా కేసులు. ఇగో మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చడానికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఏమన్నాడు ఇప్పుడు ఈయన? మీకు మీరే స్ట్రేచర్ ఉందని చెప్పేసి ఫీల్ అయితే ఆ స్ట్రేచర్ మీద నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చిర్రు, స్ట్రెచర్ మీద నుంచి రేపు మార్చరీకి పోతారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ సావును కోరుకుంటుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సావుని కోరుకుంటుండు. ఇది ఈయన స్ట్రేచర్, ఈయన మాట్లాడేది. ఇప్పుడు ఇదే విషయంలో బూతులు మాట్లాడినారని చెప్పేసి కొంతమంది మీద కేసులు పెట్టారు. నిన్న ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు, రిమాండ్ కూడా పంపించారు. మరి ఇదే బూతులు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏం చేయాలి? ఇదే బూతులు ఇంతే రకమైనటువంటి విద్వేషాన్ని సమాజం లోపల నింపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఈ బూతులు మీరు మాట్లాడితేనేమో కరెక్టు, ప్రజలు మాట్లాడితేనేమో తప్పు. ఆ ప్రజలు మాట్లాడింది మీడియా చూపిస్తేనేమో అది ఇంకా తప్పు. కొంతమంది నిన్న న్యూట్రిషన్ జర్నలిస్టులు బయటకు వచ్చి నీతులు చెప్తారు. మరి 15 నెలలకెళ్ళి దాదాపు స్లీపింగ్ మోడ్లో ఉన్నారు వాళ్ళు. నేను చూసిన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. చింతపల్లిలో లాకప్ డెత్ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా నేనే అక్కడికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన. ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతోని వాళ్ళ రోదన వినిపించిన. ఇదే చింతపల్లి మాల్ దగ్గర ఉన్నటువంటి ఒక తాండాలో ఒక గిరిజన బిడ్డని పోలీసులు కొట్టి చంపితే ఇదే న్యూట్రిషన్ జర్నలిస్ట్ గారు ఆ రోజు పోలీసులది ఏం తప్పు లేదు, అది లాకప్ డెత్ కాదు అని చెప్పేసి ట్వీట్ల మీద ట్వీట్లు వేసిరు. తర్వాత అందరు లెఫ్ట్ అండ్ రైట్ వేసేసరికి మళ్ళీ ఎడిటింగ్లు చేసుకొని రకరకాల అది చేసిరు. అంటే ఎందుకు ఇంత ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు? ఇవాళ వచ్చి జర్నలిస్టులు విలువలు లేకపోతే ఇంకేవో పొడుగు అడ్డం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే నేను ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతా ఉన్నారు. వారి పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ప్రస్తావిస్తలేను. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ బయాసులుగా ఉండేటువంటి కార్యక్రమాలు బంద్ పెట్టుకోండి. ఇప్పటికీ మా మీద రకరకాల ముద్రలు వేసారు కదా, ఏవేవో ముద్రలు వేస్తూనే ఉంటారు కదా, ఇంకా వేస్తూనే ఉన్నారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరో జర్నలిస్టులు అంట, అదంట ఇదంట అని చెప్పేసి ఇక ఆ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంది? ఈ న్యూట్రిషన్ జర్నలిస్టులు వీళ్ళు కూడా గతంలో రకరకాల సంస్థలలో పనిచేసారు. ఐప్యాక్లో అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ పనులు చేసిరో ఏమో అవన్నీ కూడా అయితేనే ఉన్నది. కానీ ఇది మరి దీన్ని సమర్థిస్తారా ఆ న్యూట్రిషన్ జర్నలిస్టులు గారు? లేకపోతే అలా కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం కూడా పొలోమని పడిపోతా ఉన్నారు కదా, వాళ్ళు చేసింది తప్పు, గట్ల బూతులు మాట్లాడితే అట్లానే ప్లే చేస్తారా అని చెప్పేసి పొలోమని పడిపోతా ఉన్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారి భాష కరెక్టేనా అండి? మరి దీన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం ఎట్లా సమర్థిస్తున్నారంటే ఇక చూడండి, ఇక్కడ మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చడానికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రేచర్ అనేది పొజిషన్ కు ఉంటుంది, ఇండివిజువల్ కు ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్ కో ఇండివిజువల్ కాస్ట్ కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యే స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది, ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చడానికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ హ్యాండిల్ ఈ రకంగా అది ఫేక్, ఇది ఒరిజినల్ అని చెప్పింది. అంటే వీళ్ళు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన మాట్లాడింది ఇప్పటికీ ఇందులో వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా అది కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడేట్టుగానే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా అందులో ఫేక్ ఏముందో ఒరిజినల్ ఏముందో అర్థం కాలే. ఇంకొక బయట కూడా ఉంది, వినిపిస్తాను.
చాలా ఇబ్బంది వస్తే ఇగో ఇగో అది ఇది కాదు మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకోకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే మా ప్రభుత్వం చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంక్ లో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చింది. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటుంది. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేసి, ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ మాత్రమే, నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ ఉందని స్ట్రెచర్ మీద కొట్టి స్ట్రెచర్ మీద నుంచి మార్చలేకపోతాడు రేపు పొద్దుగాలని. అది అంటే దాన్ని కూడా ఫేక్ అని చెప్పారు, కానీ ఆయన మాట్లాడింది కూడా అదే. ఒక్కసారి కాదు, 2 సందర్భాల్లో మాట్లాడండి. ఆయన 2 సందర్భాల్లో మాట్లాడండు. రేవంత్ రెడ్డి దురుద్దేశము, రేవంత్ రెడ్డి దుర్నీతి, రేవంత్ రెడ్డి దిగజారుడుతనము, అహంకారము, అల్పము, బల్పము, ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన కనపడతా ఉన్నాయి. ఇంత అధికారం చేతిలో ఉంది కదా, ఇక మనం ఏం మాట్లాడినా నడుస్తుంది, ఎట్లయినా నడుస్తుంది అన్నటువంటి నీచమైనటువంటి బుద్ధి కనుక, ఈ బుద్ధి అయితే ఇది తగ్గించుకోవాలి. ఇంత నీచ నికృష్టంగా మాట్లాడడం, ఇంత లత్కోర్ మాటలు మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అది ఒక మనిషి సావును కోరుకుంటారా అండి? మీరు ముఖ్యమంత్రిగా ఉండి కోరుకుంటారా? ఆయన చావాలి, ఆయన మార్చరికోవాలని చెప్పేసి నీ మాటల సారాంశమా? సిగ్గు అనిపిస్తలేదు ముఖ్యమంత్రిగా గట్లా మాట్లాడుతందుకు? కొంచెం కూడా అనిపిస్తలేదే ఏమాత్రం కూడా? గిత్తత కూడా, పావుల % కూడా ఈ రేంజ్లో మీరు తయారయ్యారు. మీకు ఆరోగ్యం బాగానే ఉందా? మానసిక స్థితి బాగానే ఉందా? లేకపోతే మీరేమన్నా హాస్పిటల్కి పోయి చూపించుకుంటారా? లేకపోతే హాస్పిటల్ వైద్యుని తీసుకొచ్చి ఆ స్పెషలిస్ట్లను తీసుకొచ్చి చూపించుకుంటారా? చూపించుకోండి. కానీ మీరు రోజు రోజుకు చాలా దిగజారిపోయి మాట్లాడుతారు. మీరు ఇవాళ మీ బ్యాచ్, మీ సోకాల్డ్ సోషల్ మీడియా రకరకాల వ్యక్తుల మీద రకరకాలుగా బదనాం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న అరెస్ట్ అయినటువంటి ఆ మహిళా జర్నలిస్టులను కూడా వీళ్ళే తప్పు చేసిరనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసిర్రు. ఒక పద్ధతి ప్రకారము, ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చిర్రు. చివరికి ఏమైంది? అదే మీరు దాన్ని ప్రచారం చేసిర్రు. ఇగో వాళ్ళు మాట్లాడినటువంటి బూతుల వల్లనే ఇగో ఇట్లా చేస్తారా, జర్నలిజం విలువలు ఇట్లా ఉంటాయా అని చెప్పేసి అలా లత్కోర్ బ్యాచ్ మొత్తం వచ్చి నీతులు చెప్తా ఉంది జర్నలిజం విలువల గురించి. పెయిడ్ బ్యాచ్, 15 నెలల నుంచి నిద్రపోతున్నటువంటి బ్యాచ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి తడిగుడ్డేసుకొని పండుకున్నటువంటి బ్యాచ్, ఎన్నడూ ఏ రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడినటువంటి బ్యాచ్, ఎన్నడూ ఏ ఆటో వాళ్ళు చనిపోతే మాట్లాడలేదు, ఏ విద్యార్థులు చనిపోతుంటే మాట్లాడలేదు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంటే మాట్లాడలేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఆందోళన చేస్తుంటే మాట్లాడలేదు, ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అనుకున్నటువంటి జర్నలిస్టులు, న్యూట్రిషన్ పీపుల్, ఇవన్నీ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ బూతులు కరెక్టేనా? ఇవి బూతులు, వీళ్ళు మాట్లాడింది తప్పు. మరి తప్పైనప్పుడు మరి గిదేంటో చెప్పాలి. ఇది ఏదో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకెప్పుడో కాదు. ఈయన ముఖ్యమంత్రి అయినాక మాట్లాడేటువంటి మాట ఇది. మీరు ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి ఎన్ని బూతులు ఉన్నాయో రేవంత్ రెడ్డిని మరి ఎన్ని రకాలుగా అరెస్ట్ చేయాలనో, మరి ఇప్పుడు ఎన్ని కేసులు ఆయన మీద బుక్ చేయాలనో, ఇన్ని బూతులు మాట్లాడినందుకు. ఇలా జర్నలిస్టులను, సాధారణ పబ్లిక్ను అందరూ అరెస్ట్ చేస్తారు కదా, ఎన్ని చేయాలనో ఒకసారి చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. ఇదిగో ఇట్లా రండా అనొచ్చు, పిర్రల మీద వాతలు అనొచ్చు, రండా పిర్రల, ఇవన్నీ వాడే భాషలేనా? మరి ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తారా దీని అన్నిట్లని? మరి ఈయన మాట్లాడుతుంటే ఈయనకు ఇప్పుడు ఏ కేసు పెట్టాలి, ఏ జైల్లో వేయాలి అని చూడండి మొత్తం. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోట్లు తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పంట పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండ పెట్టి తొక్కి పేగులు తీస్తే గాయంతో కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవడా, పెద్దమా, దిక్కుమాలోడా, దివాలగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా నా కొడుకలారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో
అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలిచ్చి కొడతాడని చెప్పి బోర్ల పక్కన పండ పెట్టి తొక్కుదాం. ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇవి ఆ పోలీసులు కేసు పెట్టే పోలీసు వాళ్ళకు ఇవి చెవులు ఇంపడవేమో ఇట్లాంటివి అన్నీ. నిన్న ఓడు లత్కోరుగాడు ఓడు మాట్లాడాడు నిన్న సేమ్ గిట్లనే, బట్టలు కూడా తీసుకొడతాం ఇవి కూడా తీసుకొడతాం, ఇవన్నీ ఏ కనపడ వాళ్ళకి. ఎంతసేపు ఉన్నా ప్రజలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పటికి ఆదిలాబాద్లో ఒక రైతు మీద కేసు, మొన్న హైడ్రాకి సంబంధించి కూలగొడుతుంటే అక్కడ ఆ ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద కేసులు, ఓ 4-5 మీద. నల్గొండలో ఒక రైతు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, అది పెట్టేందుకు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు, అది చూపించినటువంటి మీడియా వాళ్ళ మీద కేసులు, ఆ వార్తలు రాసిన మా మీద కేసులు. మరి ఇవన్నీ పెడుతురు కానీ ఇంత బూతు మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిరా ఒకటన్నా ఈ పోలీసు వాళ్ళు? పెట్టిరా అండి? ఇదేం కాదా మరి? ఇట్లా తిట్టొచ్చు ఆయన? కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని బూతులు తిట్టినా ఏం కాదు. అదే ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడితే ఇగో ఇట్లా కేసులు వస్తాయి, అరెస్టులు వస్తాయి, రాత్రికి రాత్రే రిమైండ్ అయిపోతారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు. ఈయన బూతులు మాట్లాడతాడు పొద్దుగాలు లేచి, ఇదే బూతులను ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఈయనను చూసే నేర్చుకోరు ప్రజలు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు చక్కగా గీయక, వచ్చేవి రాక, పాతవి రాక, కొత్తవి రాక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఆవేదనతోటి, వాళ్ళ బాధతోటి, వాళ్ళ ఆవేశాన్ని ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతుంటే కేసు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మీద ఏం చేయాలి? సమాజం అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఇన్ని తీర్లా ఇది చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మాట్లాడింది, ఇప్పుడు ఈ వీడియో మీదనే నేను ఈ వీడియో చూపియను, అంటే వినిపియను, ఈ వీడియో మీదనే ఈ పెద్ద మనిషి మాట్లాడిందని చెప్పేసి ఇటు ఈ అమ్మాయి తన్వి యాదవ్ అనేటువంటి జర్నలిస్ట్ మీద, అలాగే రేవతి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరిని అరెస్ట్ చేసి జైలు వేసారు. మరి ఇట్లా ఈయన ఒక సాధారణ వ్యక్తి, ఒక పెద్ద మనిషి, ఒక రైతు. ఇట్లా తెలంగాణలో నువ్వు ఇప్పుడు ఏ మారుమూల ప్రాంతానికో ఎక్కడికైనావో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందే అని చెప్పేసి వాళ్ళ దగ్గర మైకు పెడితే చాలు మొత్తం వాళ్ళు వెళ్ళగక్కేస్తారు. కొంత తిడతారు, వాళ్ళ ఆవేశం ఉంది కాబట్టి, ఆవేదన ఉంది కాబట్టి. నువ్వు తిట్టేట్టుగానే వాళ్ళు కొంత వాళ్ళకు వచ్చిన దాంట్లో తిడతారు. మరి ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తావు రేవంత్ రెడ్డి? తెలంగాణలో ఉన్నటువంటి జైళ్ళు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ అవుతుందో ఆ రాష్ట్రాల జైలు సరిపోతాయా తెలంగాణ ప్రజలు మొత్తం అరెస్ట్ చేయాలంటే? ఎంతమంది అరెస్ట్ చెయ్యిగా, నీకేమాత్రం దమ్ముందో ఏమాత్రం అది ఉందో చెయ్యి అరెస్టులు. సిగ్గుండాలే. నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు. ఇంత బేకార్గా మాట్లాడతాడా అని చెప్పేసి, ఇంత లోఫర్ లాంగ్వేజ్ మాట్లాడతాడా అని చెప్పేసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ ప్రజలే. నువ్వు ముఖ్యమంత్రివి, నీదో స్థాయి, నీకు నువ్వు జాకీలు పెట్టుకొని లేపుకోవుడు. అది ఉంటుంది, పద్యం ఉంటుంది కదా, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే అని. సేమ్ ఘటనే ఉన్నది. అది బంగార సింహాసనం అయితేంది, వజ్రాల సింహాసనం అవుతుంది, దాని మీద కూర్చున్నది కుక్క. సో కాబట్టి దాని విలువ తెలియదు. మీరు కూర్చున్న కుర్చీకి విలువ ఇవ్వండి ఫస్ట్. నేను ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీలో కూర్చున్నా, ఆ కుర్చీకి విలువ ఇవ్వాలి, ఆ హోదాకి విలువ ఇవ్వాలనేటువంటి సోయి ఇంగితం ఫస్ట్ రేవంత్ రెడ్డికి రావాలి. తర్వాత తెలంగాణ ప్రజల గురించి, జర్నలిస్టుల గురించి, మిగతా ప్రతిపక్షాల గురించి తర్వాత మాట్లాడదు. కానీ సిగ్గు లేకపోయా మళ్ళీ నువ్వు మాట్లాడిన ఆనిముత్యాలు. ఇక వీడికి వచ్చేమో మీరు గిట్లా మాట్లాడరు, ముఖ్యమంత్రిని కించపరుస్తారా, జర్నలిస్టులకు ఎథిక్స్ లేవా, విలువలు లేవా అని లొట్టపీసి ముచ్చట్లు ఎప్పుడు ప్రతి పోరంబోకు నా కొడుకు. మీరు చెప్తా ఉంటారు, మేము వింటూ ఉండాలి. ఇక మనం మాట్లాడేటివి ఏంటివో అవి కూడా చూపించాలి కదా ఒకసారి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే అంత ఆర్గనైజ్డ్గా బయాస్డ్గా చెప్పుకుంటూ రావడానికి రాదండి. కడుపులో మండినోనికి కొంత ఆవేదన ఉంటుంది, 100% ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిన్న సరే వాళ్ళని అరెస్ట్ చేసినా అది అయిపోయింది. మరి అంత నీతులు చెప్పేటువంటి నీ కాంగ్రెస్ వాళ్ళు నువ్వు నిన్న మరి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. మరి నువ్వెట్లా అంత చిల్లరగా ఈ రకమైనటువంటి భాషను ఎట్లా ఇబ్బంది వస్తే మీరు ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇంత చిల్లరగా, ఇంత లో స్థాయి లాంగ్వేజ్ నువ్వెట్లా మాట్లాడినావు? ఏదో బూతులు ఉన్నాయని, కించపరిచే విధంగా ఉన్నాయని, ఏదో రకంగా అది ఉందనే మీరు ఆయన అరెస్ట్ చేసిరు వాళ్ళిద్దరిని, మహిళా జర్నలిస్టులని. మరి మీరు ఎట్లా మాట్లాడారండి సాయంత్రానికి?
ఇదేం దిక్కుమాలినతనం? తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారు. కడుపుల మండినోడు ఆవేశంగానే మాట్లాడతాడు, కడుపుల మండినోడు ఆవేశంగానే మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే ఒక తీరుగా, అవతలోడు మాట్లాడితే ఒక తీరుగా ఏం ఉండదు. ఒక హోదాలో ఉండి రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వే ఆతి తూచి మాట్లాడినప్పుడు, సహనం లేనప్పుడు సాధారణ పబ్లిక్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముందు నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు నువ్వే అడ్డమైన భాష మాట్లాడుతూ ఉంటే ఇక మిగతా ప్రజలు ఎట్లా ఉంటారు?